కేసులో జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. చంద్రబాబుని ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏదైతే ఈడీ విచారణ చేసింది కాబట్టి ఆ విచారణను బేస్ చేసుకుని పెట్టేశారు అన్నటువంటి పాయింట్ ఆగ్రహం ఉంది తెలుగుదేశం కేడర్లో. వాళ్ళ కోరిక తీర్చేటటువంటి ప్రయత్నం ఓ పక్కన ఒక టీం చేస్తుంది. అందులో భాగంగా జగన్ని జైల్లో పెట్టాలి అన్నటువంటి. అయితే వాళ్ళకి ఇంకా మిగతాది దాంట్లో జగన్ హస్తం ఉంది, దీంట్లో జగన్ హస్తం ఉందని రోజు పత్రికలో రాస్తారు. లిక్కర్ అన్నటువంటి దాంట్లో అయితే ఏదో ఒకటి చెయ్యొచ్చు అన్నటువంటి ఆలోచించారు. ఎంత వెతికినా ఆధారాలు లేవు. ఇప్పుడు ఢిల్లీలో వచ్చేటప్పటికి లిక్కరు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నదాన్ని ప్రైవేటు పరం చేశారు. తద్వారా డబ్బులు తిన్నారు వాళ్ళు. ప్రభుత్వానికి 700 కోట్లు వచ్చే ఆదాయం చివరికి 50 కోట్లకు పడిపోతే వాళ్ళు 100 కోట్లు తిన్నారు. ఆ తిన్నందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు గోవాలోనూ పంజాబ్లో ఖర్చు పెట్టారు. అది అక్కడ ఈడీ తేల్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లాంటిది ఏమీ లేదు. ప్రభుత్వమే తీసుకుంది అంటే జాతీయం చేసింది. డబ్బులు ఎప్పుడు వస్తాయి? ప్రైవేటుగా ఉంటే కుదురుతుంది. ప్రభుత్వంలో ఉంటే డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అంటే లేదు తయారీదారుల నుంచి తీసుకున్నారు, నాణ్యత లేని మందు ఇచ్చారు అన్నట్టు. 2014-19 మధ్యలో నాణ్యత లేని మందు కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అదే 19-24 మధ్యలో అట్లాంటిది ఎక్కడ రావలేదు. కానీ ఆ ఒక ఇష్యూని రైట్ చేసుకొచ్చారు. దాని మీద అది నడిచింది. నాణ్యత లేని మందు అన్నటువంటి ప్రచారం చేయడానికి సక్సెస్ అయ్యారు. అట్లాగే ఇది జరిగింది. ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ అతను సంపాదించాడు. ఎట్లా సంపాదించాడంటే అంతా కూడా క్యాషే తీసుకున్నారు కదా. ఈ క్యాష్ తీసుకున్నటువంటి వాటిని ఒక వ్యక్తి డబ్బులంతా కలెక్ట్ చేసి ఈ డబ్బులంతా కూడా పంపించాడు జగన్కి అన్నటువంటిది. దాంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది. క్యాష్ అంతా ఎవరు తీసుకొచ్చారంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అది తీసుకుని మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి తీసుకెళ్ళి జగన్కి ఇచ్చాడు. హవాలా మార్గంలో జగన్కి చేరేటట్టు చేశాడు. ఇదంతా తేల్చేందుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి వాళ్ళు నిన్న 15 చోట్ల వెతికారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కుంభకోణం జరిగిపోయింది. అట్లాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర దొరికిపోయిన ఆధారాలు అన్నట్టుగా రాసుకొచ్చారు. ఇంతకు అసలు విషయం ఏం తేలింది? ఇప్పుడు జగన్ తిన్నాడా, కసిరెడ్డి తిన్నాడా? కసిరెడ్డికి కొన్ని సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయట, కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడట అతను. కాబట్టి అతనికి ఇవన్నీ చేస్తున్నాడంటే మద్యం ద్వారానే డబ్బులు వచ్చి ఉంటాయి. ఇది ఇప్పుడు రైట్ చేసే పాయింట్. మరి జగన్కి డబ్బులు ఇస్తాడా, ఇతను డబ్బులు తిన్నట్ట? అంటే జగన్కి తెలియకుండా జగన్ని మోసం చేసి ఆ డబ్బులు ఇతను తినేసినట్ట. అప్పుడు జగన్ చూస్తా ఊరుకుని ఉంటాడా? ప్రాక్టికల్గా మనకేంటంటే సాధారణ ప్రజలకి రాజకీయ నాయకులు అంటే వాళ్ళు తింటారు అన్నటువంటి ఫీలింగే ఉంటుంది. వాళ్ళ అనుచరులు తిన్నారు అన్నటువంటి ఫీలింగే ఉంటుంది. కాబట్టి ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయాలి ఎట్లా అన్నటువంటి. దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఇష్యూ దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏదో ఒక విధంగా కసిరెడ్డి దొరికితే కసిరెడ్డిని పట్టుకుని మొన్నటిదాకా పలువురు అధికారులతో జగన్ పేరు చెప్పమన్నారు, అవ్వలేదు. ఎందుకంటే అధికారులు సాధారణంగా ఎందుకు వచ్చిన గొడవ అనేటువంటి చెప్పరు, వేరే వాళ్ళ పేర్లు చెప్తారు. ఇప్పుడు ఇక కసిరెడ్డి ముందుకు వచ్చి జగన్ పేరు చెప్పాలి, జగన్కి నేనే డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాను. అతను చెప్పకపోతే రేపు పొద్దున ఇంకెవరి చేతనని చెప్పించే ప్రయత్నం చేస్తారా, లేదా విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచి ఆయన దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ తీసుకుంటారనేది చూడాలి.